యెస్. ఇవాళ రేపు ఎక్కువగా ఈ రిలేషన్స్ కూడా ఎక్కువ ఇల్లీగల్ రిలేషన్స్ కూడా చాలా ఎక్కువైపోయింది. హ్మ్. అసలు మెయిన్ వాటికి ఏం రీజన్స్ కారణం అంటారు? చాలా రీజన్స్ ఉన్నాయండి. ఈ మధ్యలో మేము నా దగ్గరకు వచ్చే వాళ్ళని చూస్తే అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఇలా ఆలోచిస్తున్నారా మనుషులు అని చెప్పి. ఆహ్, నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదని, నా దగ్గర చాలా డబ్బులున్నాయని, లేకపోతే నాకు ఇది నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం అని ఇట్లా వస్తున్నాయి. రూల్స్ అన్నీ కూడా నా దగ్గర డబ్బులున్నాయి. ఐ ఇది హ్యావ్ ఒక్కటే ఎనఫ్ రీజన్ ఎడిక్వేట్ ఒకటి లేదు. ఐ హ్యావ్ ఎడిక్వేట్ మనీ. నేనేం చేసుకుని నా జీవితం అయిపోతుంది, లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను. మై లైఫ్ మై రూల్స్. ఈ టైప్లో కొత్తగా ట్రెండింగ్ చేసుకుంటూ చాలా జరుగుతుందండి. అసలు మాటలతో చెప్పలేం. అదే. ఒక్కొక్క ఎపిసోడ్ నేను చెప్తే ఇలా ఉంటారా మనుషులు, ఇలా ఆలోచిస్తారా, ఇలా చేస్తున్నారా, మనకి ఇంకా మనుషులకి జంతువులకి తేడా ఏంటి అనేటట్టుగా జరుగుతుంది. బట్ దట్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంతే. ఎగ్జాంపుల్ మీరు చూసిన వాళ్ళలో ఒకళ్ళ థింగ్స్ ఒకళ్ళ వ్యూ అసలు ఒక్కసారి షేర్ చేయండి. అసలు చాలా ఉన్నాయండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇద్దరు 1 by 1 కౌన్సిలింగ్కి వచ్చి, ఓకే, ఇద్దరూ కూడా వేరే వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకుని, ఓకే, ఇద్దరూ కూడా ఆమె తప్పు అని ఈమె తప్పు అని ఆయన, ఇద్దరు ఇంటికి వస్తే మాత్రం చాలా అసలు నేను నీకోసమే నేను బ్రతుకుతున్నాను అనేటట్టుగా ఉంటారు. Oh my God. ఓకే, అండ్ వాళ్ళిద్దరూ కూడా ఏదో ఒక రోజు నేను ఇది ఎండ్ చేసేసుకుని, మరి అలాంటప్పుడు ముందే ఎండ్ చేసేసుకోవచ్చు కదా, ఎందుకు డబ్బులు పెండింగ్ ఉన్నాయండి, లేకపోతే అలా ఉంటే నాకు మా పిల్లలు ఎడ్యుకేషన్ పాడవుతుందని చెప్పి కలిసి ఉంటున్నానండి అని చాలామంది ఉన్నారు. అట్లాగా అంటే దే నో ఇట్ ఈస్ రాంగ్ బట్ దే డూ ఇట్ అంతే. అలాగా ఒకతను పొలిటికల్ లీడర్, ఓకే, వైఫ్ని పని మనిషిలా కంటే, అంటే పని మనిషి కూడా ఇంకా మంచి మాటేమో, అంతకంటే నీచం కాళ్ళతో తన్ని అసలు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు షేక్ హ్యాండ్ నువ్వు మాట్లాడు ఆయనతో అని చెప్పి ఊరికి ఆమె వచ్చి సరేలే ఎవరెవరితోనూ షేక్ హ్యాండ్ ఇవ్వమని చెప్పడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోమని చెప్పడము, అలా చేస్తాడండి ఆయన పొలిటికల్ గెయిన్స్ కోసం అంటారు. సో ఉంటారండి చాలామంది, చాలా రకరకాలు ఉంటాయి. ఆమె తట్టుకోలేక బయటకు వచ్చేస్తే మళ్ళీ ఆమె టార్చర్ పెట్టి మళ్ళీ వెనక్కి బయట తీసుకెళ్ళి కూడా బ్రతకనివ్వరు. అంతే కదా, వాళ్ళు ఒకసారి ఫిక్స్ అయిపోతే, అండ్ అలాంటి వాళ్ళని మనం డీల్ చేయలేం కూడా. మాకు పొలిటికల్ పవర్ ఉంది, నిన్ను డీఫేమ్ చేస్తాము, ఆ టైప్లో ఉంటారు. సో అందుకని అట్లా చాలామంది ఉన్నారు. ఇబ్బంది పడేవాళ్ళు, మందుకి బానిస అయిపోయి ఫైటింగ్ అయిపోయిన వాళ్ళు, డ్రగ్స్కి బానిస అయిపోయి ఫైటింగ్ అయిన. ఈ మధ్య అయితే కొత్తగా మాకు బాగా చూస్తున్నది ఈ బెట్టింగ్ యాప్స్. హస్బెండ్ ఒక 50 lakhs to 80 lakhs తన బంగారం కూడా తాకట్టు పెట్టేసేసి బెట్టింగ్ యాప్లో ఆడేసి, నీకెందుకే, నాకు వస్తే డబ్బులు అప్పుడు చెప్తాను నీ సంగతి అనేటట్టుగా భార్య అడగకూడదు, అడిగితే నీకెందుకు, నీకేం తెలియదు అని. అలాగే చాలామంది ఉన్నారండి, చాలా అంటే చాలా అన్బిలీవబుల్ ఉన్నారు. ఇంకా బయటకు వెళితే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళని, వాడు 45-50 ఉంటాడు, 25 years అమ్మాయిని ప్రేమించానంటాడు, మ్యారేజ్ చెప్పకుండా. అట్లాగా చాలా ఉన్నారు. చూసి తట్టుకోలేం మనం. కొన్ని విషయాలు అయితే మేమే ఎలా అయిపోతున్నారు ఏంటి, వై సో బ్యాడ్ అని. అమ్మాయిలు అలానే అయిపోతున్నారు, అందరూ. అబ్బాయిలు కూడా అలాగే. అందుకే నేను ఒక్కళ్ళని కాదు, అందరూ బోత్ సైడ్స్ ఉన్నారు. అలా బోత్ సైడ్స్ అట్లాంటివి జరుగుతున్నాయి. సో ఇవి మెల్లగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే, ఏమవుతుంది సో వాట్ అనేటట్టుగా తయారవుతుంది. ఇప్పుడు మనకు డీసెన్సిటైజేషన్ చేశారు అంటే, ఫస్ట్లో ఎక్కడైనా ఒక రేపు జరిగితే అమ్మో రేప్ అన్నాడు. ఇప్పుడు ఏముంది, వెనకాల లాస్ట్ పేజ్లో ఎక్కడో చిన్న బిట్ వస్తుంది అంతే, రేపు జరిగింది అని. అంత కామన్ చేసేస్తున్నారు, అది చేయకూడదు.